ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, మీరు చూస్తున్నది ఆర్టీవీ. నేను మురళీకృష్ణ. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వార్త బర్డ్ ఫ్లూ అంటే అసలు భయమే లేని ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా కానీ మీడియాలో పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు. ప్రజలు ఎవరో భయపడలేదు, ఎవ్వరికి ఏం జరగట్లేదు. అయినా ప్రజల్ని అనవసరమైన వార్తల్లో సోషల్ మీడియాలో రెచ్చగొడతా ఏదో జరిగిపోతుందని ఒక తప్పుడు ప్రచారంతో ప్రజలకి భయాందోళన కలిగిస్తున్నారు. అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, అందులో వాస్తవాలు అంటే ఏంటి అని తెలుసుకోవటకే ఈరోజు మా ఆర్టీవీ ప్రత్యేకమైన స్టోరీ. నేను గత 22 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. దానికి ముందు అంటే 36 సంవత్సరాల నుంచి పౌల్ట్రీ రంగంలో మార్కెటింగ్లో ఉన్నాను. నిత్యం నేను ఉండేది కోళ్ళతోటే ఉంటాను. ఈ ఇండస్ట్రీ గురించి నాకు తెలిసినంత అవగాహన ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే మా నిత్య జీవితం అంతా కూడా పౌల్ట్రీ రంగంలోనే జరిగింది. అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, ఎలా వస్తుంది, అందులో వాస్తవాలు ఏంటి, ఇవి ప్రజలకు మంచి కలిగిస్తాదా, ఈ బర్డ్ ఫ్లూ సోకిన ఫారాల్లోని కోడి తింటే మనకు అనారోగ్యం వస్తుందా రాదా అనే విషయాలన్నీ మీకు పూర్తిగా అవగాహన కలిగించడం కోసమే ఈ స్టోరీ చేస్తున్నాం. పదండి, ఈ పౌల్ట్రీలోకి వెళ్ళి మీకు పూర్తిగా బర్డ్ ఫ్లూ మీద అవగాహన కల్పిస్తాను రండి. ఇప్పుడు మనం జంగారెడ్డిగూడెంలో ఉన్న పౌల్ట్రీలో ఉన్నాం. కోళ్ళకి మనుషుల్లాగే అనేక రకాలు వస్తూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. అటువంటి వ్యాధుల్లో ఈ బర్డ్ ఫ్లూ అనేది కూడా ఒకటి. ఇది వైరస్ జాతి బర్డ్ ఫ్లూ. ఇందులో 2 స్టెయిన్స్ ఉంటాయి, ఎల్పి స్టెయిన్, హెచ్పి స్టెయిన్ అని. హెచ్పి అంటే హైపాథనిక్, ఎల్పి అంటే లోపాథనిక్ అని. ఈ హైపాథనిక్ వచ్చినప్పుడు కోళ్ళకి ఎక్కువ మార్టాలిటీ వస్తుంది. దానివల్ల మనుషులకి అయితే ఎఫెక్ట్ ఏమీ ఉండదు. దీంట్లో ఈ వైరస్లో, ఈ బర్డ్ ఫ్లూ వైరస్లో H5N1 అనే వైరస్ అస్సలు హానికరం చెయ్యని వైరస్. అది వాళ్ళ మీద పూర్తిగా ప్రభావం చూపిస్తుంది. మనుషులకి ఎటువంటి ప్రాబ్లం లేని వైరస్ H5N1 అనేది ఇది. ఇప్పుడు ప్రస్తుతంలో మీరు ఇండియాలో ఎక్కడ టెస్ట్ చేసినా ఈ వైరసే కనపడితే, మీరు ఎక్కడైనా నెట్లో ఎక్కడ ఎత్తుకున్నా అది మనుషులకి ఎటువంటి ప్రభావం చూపించదని ఉంటుంది. అసలు బర్డ్ ఫ్లూయే మనుషుల మీద ఎటువంటి ప్రభావం చూపించదు. దీనికి చాలా మంది భయపడిపోతున్నారు. అసలు బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు ఫారాల మార్టాలిటీ ఎలా ఉంటుందంటే, ఇది ఫిజికల్ కాంటాక్ట్ వల్ల జరుగుద్ది. గాలి ద్వారా వ్యాప్తి చెందేది చాలా తక్కువ. ఒక రకంగా ఒక షెడ్లో బర్డ్ ఫ్లూ వచ్చింది అంటే మార్టాలిటీ ఎలా స్టార్ట్ అవుద్దనే చెప్తాను మీకు. ఈ షెడ్లో బర్డ్ ఫ్లూ వచ్చింది అనుకుందాం మనం. వాస్తవంగా ఈ షెడ్లో బర్డ్ ఫ్లూ వచ్చిందంటే మార్టాలిటీ ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ అక్కడ స్టార్ట్ అయితే ఈ కోళ్ళన్నీ ఒకసారి చనిపోవు. మొదటి రోజు ఇక్కడ వరకు చనిపోతాయి, రెండో రోజు ఇక్కడికి, మూడో రోజు అలాగా. అంటే ఫిజికల్గా కాంటాక్ట్ అవ్వటం కానీ వాటర్ ద్వారా కంటామినేషన్ అయ్యి ఇలా జరగడం వల్ల మార్టాలిటీ అలా వరుసగా వస్తూ ఉంటాయి. అందుకని రైతులు ఏం చేస్తారంటే, ముందు ఈ బర్డ్ ఫ్లూ రాగానే మొత్తం కోళ్ళని కల్లింగ్ చేసేస్తారు. నీరసంగా ఉన్న కోళ్ళని తీసుకెళ్ళి కొయ్యి కప్పెట్టేయటం, చనిపోయిన కోళ్ళని కప్పెట్టేయటం, మిగిలిన కోళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకుంటారు. అందువల్ల ఒక షెడ్లో వచ్చినప్పుడు ఇటు సైడ్ స్టార్ట్ అయినప్పుడు ఇది క్లోజ్ చేసేస్తే ఆ మూడో షెడ్కి వచ్చే అవకాశం ఉండదు. అంటే చాలా సింపుల్ ఇది. కాకపోతే కోళ్ళకి వచ్చే అనేక వ్యాధుల్లో ఈ వ్యాధి వల్ల మరణాలు ఎక్కువ జరుగుతాయి. 30% వరకు మరణాలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ కోళ్ళని ఎక్కువ తీసి గప్పెట్టడం వల్ల ఎవరో తెలియని కొంతమంది వ్యక్తులు ఓ ఫోటో తీయటం, సోషల్ మీడియాలో పెట్టేయటం, మనకి పాజిటివ్ వార్తల కన్నా నెగిటివ్ వార్తలు బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. అలా ట్రెండ్ అయిన వార్త ఈ బర్డ్ ఫ్లూ మనుషులకు ఏదో హాని చేసేస్తుందనే వార్త. ఇది అటు తిరిగి ప్రభావం ప్రభుత్వం మీద పడుతుంది. బర్డ్ ఫ్లూ ఏదో హాని చేసేస్తుంది, ప్రభుత్వం పట్టించుకోవట్లేదని. అప్పుడు ప్రభుత్వం తప్పనిసరి స్థితుల్లో ఈ పౌల్ట్రీ యజమానులకి కొన్ని ఆంక్షలు పెట్టడం వల్ల ఆర్థికంగా పౌల్ట్రీ యజమానులు నష్టపోతున్నారు. అలాగే పౌల్ట్రీ పూర్తిగా నష్టపోతుంది. బర్డ్ ఫ్లూ వచ్చి నష్టపోయిన దానికన్నా ఈ వదంతులు
నమ్మటం వల్ల ఈ ఈ సోషల్ మీడియాలో జరిగే ఈ తప్పుడు ప్రచారాల వల్ల చాలా ఎక్కువ ఈ ఇండస్ట్రీ నష్టపోతుంది. ఈ ఇండస్ట్రీ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కోట్లాది మంది బ్రతుకుతున్నారు. వాళ్ళందరి జీవనోపాధి మీద దెబ్బ కొట్టినట్టే. గత 5 సంవత్సరాలుగా ఎంతో లాసులో ఉంది ఈ ఇండస్ట్రీ. అంతేకాదు 2006లోనో 2007లోనో మన ఇండియాలో ఫస్ట్ టైం బర్డ్ ఫ్లూ ఎంటర్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కోళ్ల ఫారంలో వ్యక్తి కానీ బయట వ్యక్తులు కానీ ఎవ్వరికీ బర్డ్ ఫ్లూ సోకిన అవకాశాలే లేవు. మనలో కూడా ఇప్పటికీ ఎవరో ఒకరు ప్రతి ఏదో సందర్భంలో బర్డ్ ఫ్లూ నుంచి వచ్చిన కోళ్ళు తిని ఉంటాం. మనకి ఎవ్వరికి ఏ హాని జరగదు. జనరల్గా ఇది వ్యాప్తి ఎలా చెందుతుందంటే ఈ కోడి నుంచి ఈ కోడికి ఇలా ఇలా వ్యాప్తి ఫిజికల్గా ఉంటుంది. అలాగే మనం ఈ కోడిని ముట్టుకుని మళ్ళీ కోడిని ముట్టుకుంటే బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుంది తప్ప గాలి నుంచి వ్యాప్తి చెందే అవకాశాలు ఓన్లీ 1% మాత్రం ఉంది. 90% ఇలా ఫిజికల్గా ఉంది. ఆ మార్టాలిటీ కూడా అలాగే వస్తుంది. పైనుంచి ఇలా మార్టాలిటీ వచ్చుకుంటూ వెళ్తుంది. అందులో ఈ రైతులకి ఎక్కడంటే మొదలైందంటే మొత్తం బ్యాచ్ని తీసేస్తారు. ఆ షెడ్లో ఒక ఫామ్, ఒక 1,00,000 ఫామ్ ఉందంటే 4 షెడ్లు ఉంటాయి. 25,000 చెప్పిన ఒక షెడ్ తీసేస్తే మిగిలిన షెడ్లో రావు, అక్కడితోటి ఆగిపోద్ది. కాకపోతే ఇందులో మార్టాలిటీ రేషియో చాలా ఎక్కువ ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఏదో జరిగిపోతుంది అని చాలా భయపడుతున్నారు. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందంటే కోడి నుంచి కోడికి, అలా పక్క కోళ్ళకి, అలా ఫిజికల్గా అందులో పనిచేసే వ్యక్తులు ఆ కోళ్ళను ముట్టుకుని ఈట్లు అవటం. మేజర్గా ఇది స్ప్రెడ్ అవ్వటానికి కారణం వలస పక్షులు. ఈ వలస పక్షుల వల్లే ఈ వ్యాధి అనేక ఫారాలకి సోకి రైతుల్ని ఇబ్బందికి గురి చేస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మన ఈ కొంగలు వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి, ఇప్పుడు ఈ కొంగ కనుక మనకి ఎక్కడో చికెన్ అదే బర్డ్ ఫ్లూ వచ్చిన ఫామ్ నుంచి వచ్చి ఇక్కడికి వస్తే ఈ ఫామ్కి వచ్చి ఎఫెక్ట్ అయ్యి ఉంది. వీళ్ళు అరగంటకి ఈ కొంగల్ని తవ్వుతూ ఉంటారు మనుషులు ప్రత్యేకంగా. ఇది ఇప్పుడు మన విజువల్స్ మన కోసం కొంగల వల్ల కనపడుతుందని కొంచెం సేపు ఆపారు. మీకు మళ్ళీ వచ్చి చూస్తే ఎప్పుడు కూడా ఒక కొంగ కనపడకుండా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తా ఈ కొంగల్ని రానివ్వకుండా చేస్తారు. ఈ బర్డ్ ఫ్లూ వల్ల ఈ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం వల్ల రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు అనే విషయాలన్నీ కూడా జంగారెడ్డిగూడెం పెంచిన ప్రసాద్ గారు అనే పౌల్ట్రీ ఫార్మ్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. ప్రసాద్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ గురించి ప్రజలు చాలా ప్యానిక్ అవుతున్నారు. అసలు నిజంగా ఇందులో ఉన్న వాస్తవాలు ఏంటి? ముందుగా మాది జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. మాది హైటెక్ పౌల్ట్రీ ఫారం. నేను 2006 సంవత్సరం నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు సుమారు 20 సంవత్సరాల పైగా అవుతుంది. ఈ బర్డ్ ఫ్లూ అనే దానికి ఈ సోషల్ మీడియాలో వచ్చే వదంతుల వల్ల మేము ఎక్కువ నష్టపోతున్నాం. నిజంగా బర్డ్ ఫ్లూ వచ్చిన దానికన్నా కూడా ఈ వదంతులు వ్యాప్తి చెందడం వల్ల ఎక్కువ నష్టపోతున్నాం. ఇదే బర్డ్ ఫ్లూ అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. 2006 సంవత్సరంలో వచ్చింది, అలాగే 2012లో వచ్చింది, 2019లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అంతే తప్ప ఇదేదో కొత్తగా వచ్చి అంతు చిక్కని వ్యాధి, దీనివల్ల బర్డ్ ఫ్లూ వచ్చేస్తుంది, మనుషులు ప్రమాదం అని బ్యాడ్ ప్రచారం చేయటం వల్ల ఎక్కువగా నష్టపోతున్నాం. బర్డ్ ఫ్లూ అంటే బాడుకు వచ్చే ఫ్లూ, అంటే బాడుకు వచ్చే జ్వరం. ఈ సంవత్సరంలో ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా ఉండటం వల్ల ఎక్కువగా వాటికి జ్వరాల కింద వచ్చి సీజనల్ జబ్బే. దీని పర్టికులర్గా అంతు చిక్కని వ్యాధి అనేది కాదు. కాకపోతే ఈ సంవత్సరం ఎక్కువ మరణాలు రావటం వల్ల దీన్ని ఏదో భూతద్దంగా చూపిస్తున్నారు. అంతే తప్ప నిజంగా బర్డ్ ఫ్లూ వల్ల మనుషులకు ఏదన్నా ప్రమాదం కనుక జరిగితే పొద్దుటే పౌల్ట్రీ రైతు 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడే మేము కోళ్ళతోటే ఉంటాం, కోళ్ళతోటి జీవనం సాగిస్తున్నాం. ముందుగా ఏదన్నా ప్రాబ్లం వచ్చి మనిషి చనిపోతే ఫస్ట్ పౌల్ట్రీ రైతే చనిపోతాడు.
అందులో ఉన్న వర్కర్ చనిపోతారు, మమ్మల్ని దాటుకుని బయటికి వెళ్తుంది. ఇదే వైరస్ నిజంగా కనుక 32 డిగ్రీలు దాటితే వైరస్ 7 సెకండ్ల మించి ఉండదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదే కనుక 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వండుకుంటే అసలు ఉండదని చెప్తున్నారు. అటువంటి చిన్నదాన్ని కూడా పెద్దగా భూతద్దంగా చూపించి ఈ రోజు ఎగ్ సేల్స్ లేకుండా, చికెన్ అమ్మకాలు లేకుండా బాగా నష్టపోతున్నాం. బాల్ ఫ్లూ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని నేను చెప్పగలను. మీరు ఎటువంటి భరోసా ఈ కోళ్ళు తినే వాళ్ళకి కానీ, ఈ గుడ్లు తినే వాళ్ళకి కానీ ఎటువంటి భరోసా ఇస్తారు మీరు రైతుగా ఇంతవరకు మాకు ఈ సంవత్సరం మాకు ఎటువంటి బాల్ ఫ్లూ రాలేదు అదృష్టం వల్ల. లాస్ట్ టైం 2019లో మాకు బాల్ ఫ్లూ అనేది వచ్చింది. 2019లో మాకు వచ్చినప్పుడు కూడా ఎవరికే కూడా ఒక సింగిల్ పర్సన్ కూడా ఎఫెక్ట్ అయిన పరిస్థితులు లేవు. ఇప్పుడు అనవసరంగా కొన్ని మీడియా సంస్థలు దీన్ని ఎక్కువగా చూపించడం వల్ల ఇలాగ వదంతులు వస్తున్నాయి తప్ప గతంలో మాకు 2019లో ఎఫెక్ట్ అయినప్పుడు ఒక్క సింగిల్ పర్సన్ కూడా జరగలేదు. అలాగే 2007లో కూడా జరగలేదు, 2012లో కూడా జరగలేదు. ఇప్పుడు కూడా జరగదని మేము భరోసా పక్కగా ఇవ్వగలమండి. ఎందుకంటే మా పౌల్ట్రీలో 25 మంది పనిచేస్తున్నారు. ఏ ఒక్కరిగా కూడా జ్వరం వచ్చిన బాధ కానీ ఇప్పుడు మేము చూడలేదు, జరగలేదండి. అదే ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయిన ఫారాల్లో కోడి తింటే ఏదో జరిగిపోద్ది అంటున్నారు. నిజంగా ఏమన్నా బర్డ్ ఫ్లూ వచ్చిన ఫారాల్లో కోళ్ళు తింటే ఏమన్నా జరుగుతుందా? ఇంతవరకు అటువంటి పరిస్థితి ఇప్పుడు తలెత్తలేదండి, జరగదండి. అంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్తారు మీరు? ఇంతవరకు నేను 2019లో మీరు మాకు భరోసా కలిగించడానికి ఈ బర్డ్ ఫ్లూ ఉన్న కోడిని, చికెన్ బర్డ్ ఫ్లూ ఉన్న ఫారంలో వచ్చిన ఏదో కోడిని, ఆరోగ్యం ఉన్న కోడిని తీసుకుని మీరు చికెన్ వండించుకుని తినగలరు. నేను మీడియా సంస్థలు అందరూ నా దగ్గరకు వస్తే బాల్ ఫ్లూ వైరస్ సోకిన వైరస్ గుడ్లు తీసుకొస్తే ముందుగా నేను తిని నేను మీకు చూపించగలను, అంత భరోసా గ్యారెంటీగా ఇవ్వగలను. బర్డ్ ఫ్లూ వల్ల ఏ ప్రాబ్లం లేదండి. మినిమం ఒక బాల్ ఫ్లూ వచ్చిన కోడి కానీ గుడ్డి కానీ నిజంగా ఫామ్ లో 2-3 ఫామ్స్ లో వచ్చినాయని గవర్నమెంట్ చెప్తుంది. అవి కూడా ఒక 7 నిమిషాలు దాటితే వైరస్ చనిపోతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఉడికి ఇచ్చిన 70 డిగ్రీలు మినిమం 100 డిగ్రీస్ ఉంటే కానీ గుడ్డి కానీ చికెన్ కానీ ఉడకదు. 70 డిగ్రీల దగ్గరే వైరస్ చనిపోతుందని పక్కాగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది మీ బయట చెప్పే రూమర్ తప్ప ఇందులో వాస్తవం లేదండి. ఏదన్నా ఉంటే నేనే గుడ్డు తింటానో, నేనే చికెన్ తింటానో, నా మీద ప్రయోగం చేయండి, అంత ధీమాగా నేను చెప్పగలను. చూశారు కదా, బర్డ్ ఫ్లూ వల్ల ఎటువంటి ప్రమాదం లేదు, అది ఖచ్చితంగా వాస్తవం. ప్రతి ఒక్కరు ఇప్పుడు సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తున్నారన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ బర్డ్ ఫ్లూయే. ఎందుకంటే ఈ బర్డ్ ఫ్లూ వీటి వల్ల ఒక రైతు నష్టపోవడమే కాదు, దీని మీద దాదాపు కోట్లాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఈ ఇండస్ట్రీ స్వయంగా ఎదిగిన ఇండస్ట్రీ ఇండియాలో ఈ స్థాయిలో ఒక తక్కువ రేటుకి, అతి తక్కువ రేటుకి ఒక కోడిగుడ్డు కానీ చికెన్ కానీ బలవర్ధకమైన ఆహారం అతి తక్కువ రేటుకి అందించేది ఏదన్నా ఉంటే సంపూర్ణమైన బలవర్ధక ఆహారం ఈ కోడిగుడ్డు చికెన్ మాత్రమే. ఎవరు కూడా నిరభ్యంతరంగా ఈ ఈ కోడిగుడ్లను కానీ ఈ చికెన్ కానీ తినొచ్చు. అలాగే ఆయన ఒక ఛాలెంజ్ విసిరాడు, మీరు బర్డ్ ఫ్లూ వచ్చిన ఫామ్లోంచి ఒక కోడిని తీసుకొచ్చి చికెన్ వండి పెడితే మీ అందరి సమక్షంలో నేను తింటానన్నాను. ఎవరు కూడా తమ ప్రాణాలను రిస్క్లో పెట్టి ఎటువంటి చేయరు. ప్రతి ఫార్మర్ కూడా ఈయన చెప్పిన మాట చెప్తారు ఎక్కడికి వెళ్ళినా. అసలు నిరభ్యంతరంగా ఎవరైనా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చికెన్ తినవచ్చు, అలాగే కోడిగుడ్డు కూడా తినొచ్చు. మన కూరలు కానీ ఏమైనా సరే మినిమం 400 డిగ్రీ నుంచి 1000 డిగ్రీల వరకు కూడా హీట్ చేతి కానీ తినని దేశం మంది. అది జనరల్గా ఇది గాలిలోకి వస్తే 7 సెకండ్లు కూడా బతకదు ఈ వైరస్. అటువంటి వైరస్ గురించి తప్పుడు ప్రచారాలు చేసి ఈ కోళ్ళకు వచ్చి 1,00,000 రోగాల్లో ఇది కూడా ఒక రోగం. అంతే తప్ప ఇది మనుషులకి ఇది ఎటువంటి ప్రభావం చూపించదు. బర్డ్ ఫ్లూ వచ్చిన ఫామ్లోని ఇతర కోళ్ళ నుంచి చికెన్ వండుకు తింటే కూడా ఎటువంటి నష్టం జరగదని ఆయన చెప్తున్నారు. ఆ ఛాలెంజ్ కూడా నేను చేస్తున్నాను, ఎవరన్నా రావచ్చు అంటున్నారు. ప్రజలందరూ నిరభ్యంతరంగా చికెన్ తినండి, కోడిగుడ్డు తినండి, ఆరోగ్యంగా ఉండండి.
అసలు ఎవ్వరూ భయపడిన అవసరం లేదు. నేను ఛాలెంజింగ్ చెప్తున్నాను, దీని మీద పడి కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. ఒకవేళ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయ్యి ఏదన్నా మనుషులకు ప్రాణహాని కలుగుద్దంటే ఈ ఇండస్ట్రీ మీద బతికిన వాళ్ళకే ముందు ప్రమాదం జరుగుద్ది. తెల్లారి లేస్తే వీళ్ళ ఫామ్ అంతా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఏ స్థాయిలో ఈ కోళ్ళ ఫారాన్ని మనం కాపాడుకుందాం, దీన్ని ఎంత ఎటు పరిశుభ్రంగా ఉంచుదామని ఈ షెడ్లోనే ఉంటారు ఒక యజమానులు కానీ ఈ ఫారంలో పనిచేసే వాళ్ళు కానీ. ఒక్కో ఫారంలో అట్లీస్ట్ 1,00,000 ఫామ్ ఉందంటే 25 మంది పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఎవరికీ రాని అనారోగ్య సమస్యలు మనకు వస్తాయన్నది ఒక అపోహ మాత్రమే. ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తుంది. ప్రభుత్వాన్ని ఏ విషయంలోని తప్పట్లేము, ఎందుకంటే వాళ్ళకి బయట నుంచి వచ్చిన ప్రెజర్ వల్ల తప్పనిసరిగా ఈ ఆంక్షల వాళ్ళు విధించాలి. ప్రభుత్వం కూడా భరోసా కల్పిస్తుంది. ఎక్కడో ఈ మధ్య ప్రతి సోషల్ మీడియాలో ఎక్కడో ఏలూరులో బర్డ్ ఫ్లూ సోకిందని నిర్ధారణ వచ్చింది. దాన్ని అసలు ఏ ల్యాబ్కి పంపితే మనిషికి ఏ టెస్ట్ చేస్తే బర్డ్ ఫ్లూ వస్తుంది అన్నది ఇంతవరకు నిర్ధారణ అవ్వడానికి ఇటువంటి పనికిమాలిన వార్తలు పెట్టి కొంతమంది యథేచ్ఛగా ప్రభుత్వాన్ని ఇరికించడానికో చేసి కొన్ని పనులు అవ్వచ్చు, లేదంటే ఆకతాయిలు సోషల్ మీడియాలో పెట్టి కొన్ని వాటి వల్ల కూడా ఈ వదంతులు పూర్తిగా వ్యాప్తి చెంది ప్రజల్లో ఒక భయాందోళన వచ్చేసింది. బర్డ్ ఫ్లూ వస్తే హైబాబాయ్ ఏదో జరిగిపోద్ది, దీన్ని మనం చికెన్ తినకూడదు అని చాలా మంది అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఖచ్చితంగా మన ఇండియాలో అత్యధిక పోషకాలు అతి తక్కువ రేటుకి దొరికే ఆహారం ఏదన్నా ఉందంటే కోడిగుడ్డు, చికెన్ మాత్రమే. మిగిలిన ఎనిమిదితో ఏడులతో కవర్ చేసుకుని ఎంతకన్నా తక్కువకి ఆరోగ్యకరమైన ఆహారం ఈ రెండాట్ల వల్ల లభిస్తుంది. చూడొచ్చు, మనకి ఎవరన్నా జ్వరం వచ్చి వీక్ అయిపోతే డాక్టర్ చెప్తాడు రోజు గుడ్డు తినండి రికవర్ అవుతారు. అంత బలమైన ఆహారాన్ని ఇచ్చి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ కోళ్ళ ఫారాన్ని అనేక మంది వల్ల లేనిపోయిన అనారోగ్య సమస్యలు కోళ్ళకి సృష్టించి ఆ ఇండస్ట్రీని పూర్తిగా నాశనం చేసేస్తున్నారు. ఇప్పటికైనా సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారాలు మానండి. ఒక ఇండస్ట్రీ అది వాళ్ళ ఎదుగుదలకి కృషి చేయండి. 5 సంవత్సరాల నుంచి ఆర్థికంగా చితికిపోయి బ్యాంకు లోన్లు కట్టలేక చాలా అనేక ఇబ్బందులు పడుతున్న ఈ రైతుల్ని ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కన్నా మన సోషల్ మీడియాలో వచ్చే అసత్యం వార్తలు ఎక్కువ దెబ్బతీస్తున్నాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఈ అసత్య ప్రచారాలు ఆపండి. హ్యాపీగా కోడిగుడ్డు తినండి, మీరు ఆరోగ్యంగా ఉండండి. ఎటువంటి వదంతులు నమ్మద్దు. హ్యాపీగా చికెన్ తినండి, హ్యాపీగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి. చికెన్ తినటం మానొద్దు, గుడ్డు తినటం మానొద్దు, చాలా సంతోషంగా ఉండండి. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం, వార్తల కోసం మీరు చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.